రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు తదితర ప్రాజెక్టులపైన ఇప్పుడున్నటువంటి 12% జీఎస్టీని 5% తగ్గించకపోతే కోర్టుకెళ్ళి న్యాయ పోరాటం చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో అది చాలా వింతగా ఉన్నది. ఎందుకంటే ఒక చట్టం ద్వారా ప్రభుత్వము వివిధ వస్తు ఉత్పత్తులపైన పన్ను వేసేటువంటి ఒక అధికారం కలిగి ఉంటుంది. ఈరోజు జిఎస్టీ అనేది ఒక సమాఖ్య స్ఫూర్తితోనే ఒక వంతు కేంద్రము, రెండొంతలు రాష్ట్రాలు భాగస్వామ్యం చేసి ఒక ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గారు ఏదో కేంద్రమే ఒక నిర్ణయం తీసుకొని మా మీద రుద్దింది అనే విధంగా ప్రచారం చేయడం సరైనటువంటిది కాదు. జిఎస్టీ కౌన్సిల్ జిఎస్టీ రేట్స్ నిర్ధారిస్తూ ఉన్నది. జిఎస్టీ రేట్స్ నిర్ధారించడానికి ఒక ప్రాథమిక సూత్రం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికంటే జిఎస్టీ ఆదాయం తగ్గకుండా ఉండే విధంగా ఒక రెవెన్యూ న్యూట్రల్ రేట్ను డిసైడ్ చేయడం జరిగింది. అది 18%. ఆ 18%లో 81% వస్తు ఉత్పత్తులు ఈరోజు 18% కంటే తక్కువ జిఎస్టీ రేట్స్ కలిగి ఉన్నాయి. కేవలం ఒక 19% వస్తు ఉత్పత్తులు మాత్రమే 18% కంటే ఎక్కువగా కలిగి ఉన్నాయి. ఆ 19% వస్తువుల్లో ఏసీలు, వ్యాక్యూమ్ క్లీనర్లు, వెండింగ్ మెషిన్లు, అంటే ఏవైతే సామాన్యులు కాకుండా ఎగువ తరగతిలో ఉన్నటువంటి వాళ్ళు ధనవంతులు యూజ్ చేస్తారో వాటిలో మాత్రమే 18% కంటే ఎక్కువ వేయడం జరిగింది. అధిక వస్తువులు 0% ట్యాక్స్ ఉన్నాయి. ఆహార పదార్థాలన్నీ కూడా 0% ట్యాక్స్లో ఉన్నాయి. ఓన్లీ బ్రాండెడ్ ఫుడ్ ఐటమ్స్ మాత్రం 5% ట్యాక్స్లు. ఈ మందులు అయితే ఇంతకుముందు ఎంత ట్యాక్స్ ఉందో అంతే ట్యాక్స్ ఉంది. అనేక వస్తువుల మీద అంతకుముందు 30% కంటే ఎక్కువ ట్యాక్స్ ఉన్నటువంటి వస్తువులు కూడా ఈరోజు తగ్గడం జరిగింది. ముఖ్యంగా జిఎస్టీ అమలు తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రాజకీయ పక్షాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలకు అనుగుణంగా, సూచనలకు అనుగుణంగా ఈరోజు అనేక వస్తువుల మీద ట్యాక్స్ తగ్గించడం జరిగింది. ఉదాహరణకు ఎరువులు కానీ, చేనేత వస్తువులు కానీ, జౌళి ఉత్పత్తులు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ, ట్రాక్టర్ విడుదల కానీ, ఇవన్నీ కూడా గతంలో 12% ఉంటే ఈరోజు 5%కు తగ్గించడం జరిగింది. ఈరోజు కంప్యూటర్ డెస్క్టాప్లు కానీ ఇవన్నీ కూడా 28% ఉంటే ఇప్పుడు 18% తగ్గించడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి ఈరోజు ప్రభుత్వ ప్రాజెక్టులపైన కూడా వినతులు వస్తూ ఉన్నాయి. ఈ వినతులను పరిశీలించిన తర్వాత ఇంకా ఎంత మేరకు తగ్గించవచ్చో మేము ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అరుణ్ జైట్లీ గారు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి గారు దీన్ని రాద్ధాంతం చేయడం సరైనటువంటిది కాదు. ఈరోజు 2.3 లక్షల కోట్ల రూపాయలు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెడుతున్నామని అంటున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో 5 ఏళ్ల ప్రణాళిక వ్యయం కలిపితే కూడా 2.3 లక్షల కోట్లు లేదు. ఇక మనకు ఉన్నదే ఇంకొక 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో మీకు ప్రణాళిక వ్యయం అంత కలిపినా కూడా అసలు 1,00,000 కోట్లు లేదు. ఈ 1,00,000 కోట్లలో మీరు 1,00,000 కోట్లు ఈ ప్రాజెక్టుల మీద పెట్టినా కూడా ఈరోజు 7% డిఫరెన్షియల్, అంటే 7,000 కోట్ల నష్టం జరుగుతుంది. ఆ 7,000 కోట్లు 50% నేరుగా రాష్ట్రానికే వస్తుంది. ఇంకో 50% అంటే 3,500 కోట్లలో 42% ఇప్పుడు మళ్ళీ రాష్ట్రానికి కేంద్రం పంపిస్తుంది. అంటే మీకు అడిషనల్గా భారం పడేది కేవలం 1,000 కోట్లు మాత్రమే. అయితే జిఎస్టీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కేవలం ఒక విద్యుత్ డిపార్ట్మెంట్కే 2,000 కోట్ల రూపాయల లాభం జరిగింది. ఆ విధంగా అనేక వస్తు ఉత్పత్తుల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి వాటి మీద ఈరోజు లాభం జరుగుతూ ఉంది. వాటిని అన్నింటినీ విస్మరించి కేవలం ఈ ప్రాజెక్టుల అంశాన్ని తెర మీద తీసి తప్పుడు లెక్కలతో ప్రజలకు తప్పుగా పట్టించడం ఏదైతుందో ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపితేనే జిఎస్టీ విజయవంతం అవుతుంది. కాబట్టి జిఎస్టీ విజయవంతానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు సహకారం అందించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతుంది.